సులభమైన పద్ధతిలో ఆరోగ్యవంతమైన శాండ్విచ్ రెడీ. టోస్టర్ అవసరం లేదు, ఓవెన్తో పని లేదు, జస్ట్ దోశ పాన్తోనే రెడీ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీగా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం బ్రెడ్ తీసుకున్నాను. ఇందులోకి మనకి ఏం వెజిటేబుల్స్ ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్తీ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిలో ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ గీ మాత్రమే యూజ్ చేస్తాము. సో మనం చీజ్ ఏం యూజ్ చేయము. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎట్లాగో చూసేద్దామా ఫ్రెండ్స్? అన్నీ సన్నగా చాప్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని బౌల్ తీసుకొని వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. చాలా ఫైన్గా చాప్ చేసుకుంటే స్టఫింగ్ అనేది చాలా ఈజీగా బాగా ఉంటుందండి దాంట్లోకి, బ్రెడ్లోకి. ఇందులోకి క్యారెట్ యాడ్ చేశాను ఇప్పుడు, అండ్ కొంచెం క్యాప్సికమ్, టమోటా, కొత్తిమీర అండి. ఫైనల్గా కీరా మాత్రం ఇట్లా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులోకి చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. కొంచెం పెప్పర్, కొంచెం జీరా పౌడర్ అండి. 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. చాట్ మసాలా 1/2 స్పూన్, అండ్ ఫైనల్గా టమోటా సాస్ అండి 1 స్పూను. ఇవన్నీ కలిపేసుకుందాం ఒకసారి ప్రాపర్గా. ఈ స్టఫింగ్ అని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే వీక్లీ వన్స్ మనం బ్రెడ్ ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడు శాండ్విచ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ సలాడ్ చేసుకోవచ్చు, అండ్ ఉప్మాల్లోకి యాడ్ చేసుకోవచ్చు, దోశల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. వెరైటీగా అనిపిస్తాయి మనకి తింటుంటే. నేను ఈ స్టఫింగ్ అంతా కలిసేలాగా ఒకసారి నీట్గా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. బ్రెడ్కి ఇట్లా ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ చేసేసుకుందాము. మనకి ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం చిల్లీ సాస్ అవి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చిల్లీ సాస్ కొంచెం 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ పెట్టేసుకుందామండి. స్టఫింగ్ అయితే ఇట్లా ఒక బ్రెడ్ పీస్ మీద ఇట్లా అప్లై చేసేసాను ఫ్రెండ్స్. ఒక బ్రెడ్కి అయితే నేను టమోటా సాస్ అప్లై చేస్తున్నాను. ఒక దానికైతే గ్రీన్ సాస్ అప్లై చేసాం కదండి. ఇప్పుడు నేను దీనికి టమోటా సాస్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కీరా ముక్కలు పెడుతున్నానండి. వితౌట్ ఓవెన్ అండి, ఓవెన్ లేకుండా నేను ప్యాన్ మీద చేస్తున్నాను ఈ శాండ్విచ్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఇట్లా 2 సెట్స్ రెడీ చేసుకున్నానండి. ఇట్లా ఫిల్ చేసి పెట్టేసుకున్నాను అన్నిటిలోనూ. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసేసుకున్నాం. ఆన్ చేశాను, కొంచెం హీట్ అయింది ప్యాను. దీని మీద గీ వేసుకుందాం. దీన్ని ఫుల్గా అప్లై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ అయితే వేడైంది కదండి. ఇప్పుడు ఇందు మీద ఒక్కొక్క స్లైస్ పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకుందాం. అప్పుడు కొంచెం స్టిక్ అయిపోతుంది. ఇది నా ఓన్ కంటెంట్ అండి. నేను ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఈ వీడియో. అనదర్ వన్ కూడా పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసేసుకుందాం. ఏదైనా వెయిట్ పెట్టినా పర్వాలేదు, ఇట్లా పప్పు గుత్తి అట్లాంటిది పెట్టుకొని ప్రెస్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇంకా హీట్ కాలేదు కాబట్టి నేను చేత్తోనే ప్రెస్ చేస్తున్నాను. ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే స్టిక్ అయిపోతాయి 2 స్లైసెస్ మధ్యలో స్టఫింగ్తో సహా. ఇది సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఆపోజిట్ సైడ్ తిప్పుకుందాం మనము. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, అయితే బ్యాక్ సైడ్ తిప్పుకుందాం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్కి తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. శాండ్విచ్ చేసిన రోజు నైట్ డిన్నర్కి ఇదేను. క్రంచీగా తింటుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. శాండ్విచ్ రెడీ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి. మీరు టేస్ట్ చూసి చెప్పండి. ఇట్లా నేను కట్ చేసి పెట్టుకున్నాను హోటల్ స్టైల్లా. ఎమ్మీ శాండ్విచ్, క్రంచీ శాండ్విచ్ రెడీ.